ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్షయవ్యాధి కేసుల్లో భారతదేశంలో 25% ఉండటం ఆందోళనకరమైన విషయమని హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ క్షయ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ అన్నారు. న్యూ ఏజ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా టీబీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించారు. సంజీవయ్య పార్కులో నిర్వహించిన వాకథాన్లో యువ వైద్యులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. క్షయవ్యాధి అనేది క్యాన్సర్ కాదని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. క్షయవ్యాధి రహిత దేశంగా భారతదేశం అడుగులు వేస్తోందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టీబీకి పూర్తి కాలం మందులు వాడితే పూర్తిగా నయం అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ టీబీని నిర్మూలించడంలో మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతా ఉన్నాం. ఇప్పటికి కూడా టీబీ వలన ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అందులో 3వ వంతు భారతదేశంలో 3 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఎవరికైతే 2 వారాలకు మించి దగ్గు కానీ, జ్వరం కానీ, లేదా బరువు తగ్గిపోవడం కానీ, ఆకలి మందగించడం కానీ, సాయంత్రం పూట జ్వరం రావడం కానీ, ఇట్లాంటి లక్షణాలు కానీ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా సమీప ఆరోగ్య కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళ ఉమ్మి పరీక్ష చేయించుకొని టీబీ ఉందో లేదని నిర్ధారించుకొని టీబీ తొలి దశలోని గుర్తించి మందులు వాడినట్టయితే పూర్తికాలం టీబీ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో 2030 లోపల మనం టీబీని ఇండియాలో నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం NTEP అనే ప్రోగ్రాం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతుంది. సో దీంట్లో టీబీ మందులు కానీ, పరీక్షలు కానీ, కొన్ని వేల ఖర్చు అయ్యే మందులు, పరీక్షలు కూడా మనం గవర్నమెంట్ త్రూ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ రావాలి. టీబీ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదు. టీబీ అనేది ఎప్పటికీ తగ్గదు అనేది తప్పు, అదొక అపోహ. టీబీ పూర్తిగా క్యూర్ అవుతుంది. టీబీకి గవర్నమెంట్ ఫ్రీగా టెస్ట్ అనేది ఆఫర్ చేస్తుంది.